ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ వయో పరిమితిని పెంచుతూ కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇవరకే గత నెలలో జరిగిన కేబినెట్ లోనే దీనికి సంబంధించిన ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల భర్తీ అన్నింటికి కూడా ఇప్పటివరకు జనరల్ కేటగిరీకి సంబంధించి వయసు పరిమితిని 34 సంవత్సరాల వరకు ఉండేది, దాన్ని 40 సంవత్సరాల వరకు పొడిగించారు. అలాగే దీనికి అదనంగా ఇప్పుడు ఏదైతే బీసీలు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో 3 ఏళ్ళు 5 ఏళ్ళు 40+3+5 ఈ విధంగా వర్తిస్తుంది. రేపు రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్ తో సహా ఇక మీద రాబోయే అన్ని ప్రభుత్వాలకు సంబంధించిన వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీలో అదేవిధంగా ఏపీఎస్సీ నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా జిల్లా స్థాయి పోస్టుల నుండి అన్ని రకాల పోస్టులు కూడా ఈ వయో పరిమితి వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ సడలింపు అనేది 2016 సెప్టెంబర్ 30 వరకు వర్తింపజేస్తూ ఇవాళ జీవోలు చాలా స్పష్టంగా జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదవి విరమణ వయసును 58 నుండి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో దాన్ని కాంపన్సేట్ చేయాలనుకుంటూ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అర్హత వయసు కూడా 34 నుండి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. నిరుద్యోగులందరూ కూడా ఇంకొక 6 సంవత్సరాల పాటు అదనంగా ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన ఏపీ రావడానికి అవకాశం కల్పించినట్టయింది. హరి, ఓకే, సుమారు ఎంతమందికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది? అలాగే సర్వీస్ కమిషన్ వాళ్ళకి ఇదంతా వర్తిస్తుందా సతీష్? అన్ని కేటగిరీలకు వర్తిస్తుంది. దాదాపుగా డిఎస్సీలో అయితే కేవలం మన డిఎస్సీ చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపుగా 40 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ వల్ల దాదాపుగా ఇంకొక 20% మందికి కూడా ఈ అవకాశం వస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవకాశం వస్తుంది. అలాగే అన్ని సర్వీస్ ఏపీఎస్సీ కానీ దాదాపు చాలా వరకు ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దీనివల్ల ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వ సింగిల్ సర్వీస్ చేసిన వాళ్ళు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అప్లై చేసుకునే ఒక అవకాశం వస్తుంది. అలాగే మిగిలిన అన్ని సర్వీస్ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ సంబంధించి చాలా ఏళ్ళుగా ఎందుకంటే నోటిఫికేషన్లు ఈ మధ్యకాలం సక్రమంగా రాకపోవడం వీటన్నిటి వల్ల ఉద్యోగ నియామకాల్లో ఆలస్యమైంది. ఆ ఇయర్స్ అన్ని కూడా ఏదైతే లాస్ అయిన సంవత్సరాలు వాటన్నిటి కూడా ఇప్పుడు ఈ జీవో వల్ల కాంపల్సేట్ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. హరి, ఓకే సతీష్.